జోష్న జాతకాన్ని తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్ళిన సుమిత్రకి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఏంటే ఇలా చేసుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. నువ్వు మాట్లాడుకు అని అంటూ విసుక్కుంటూ ఉంటుంది జోష్న. చిచి, ఏం బ్రతుకో ఏంటో ఎన్నిసార్లు చెప్పినా సరే దానిలో మాత్రం మార్పు రావడం లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఎలా పుడతారో ఏంటో అని శివనారాయణ అసహించుకుంటాడు. అందరూ కలిసి నన్ను మా తాత ముందు ఇరికించారు కదా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నన్ను కావాలని మీరందరూ బుక్ చేశారని నాకు అర్థమవుతుంది. మీ ఒక్కొక్కరంతూ తేలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏంటే, ఎందుకే ఇంత ఆవేశం నీకు? ఆవేశం కాక ఇంకేంటి, చూసావు కదా అందరూ కలిసి నాతో ఎలా ఆడుకుంటున్నారో. అదే కదా నేను చెప్పేది. నీకెంత చెప్పినా అర్థం కావడం లేదు. నువ్వు ఇలానే ఆవేశపడుతూ నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది సీఈఓ అయిపోతుంది. నువ్వు ఆ సీఈఓ దగ్గర పిఏగా కూడా పాడు చేయకుండా పోతావు. అది గుర్తుపెట్టుకో. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి తెలివిగా వ్యవహరించడం నేర్చుకో. శత్రువులందరూ ఒకచోటికి చేరారు. ఇక మన పని అయిపోతుందేమో అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఇక జోష్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళని విడిచిపెట్టను, వాళ్ళంతా చూస్తాను. ముఖ్యంగా ఆ సూరజ్ గాడు నాకు ప్రతి విషయంలో అడ్డుపడుతున్నాడు. వాడిని ఏం చేస్తానో చూడు అని చెప్పేసి అంటూ ఉండగానే దారిని పోయే ముళ్ళ కంపని నెత్తికి తగిలించుకోకే అని నీకు చెప్తూనే ఉన్నాను. వాడితో పగని వైరాన్ని పెంచుకుని ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నావు. నువ్వేం చేసినా ఇలానే ఉంటుంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అలా కోప్పడుతూ ఉంటుంది మనవరాలి మీద పారిజాతం. అయితే ఇక్కడ శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు ఎందుకు ఇలా చేస్తుంది? జోష్నలో ఎందుకు ఇలాంటి పిచ్చి ప్రవర్తన, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు ఉన్నాయి? అసలు జోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో కొంచెం కూడా అర్థం కావడం లేదు. ఎవరిలోనూ లేని మనస్తత్వం జోష్నలోని ఎందుకుంది? ఇదంతా పారిజాతం పెంపకం వల్ల వచ్చిన తప్పేనా అని చెప్పేసి శివనారాయణ ఆలోచించుకుంటూ ఉంటాడు. సుమిత్ర కూడా చాలా బాధపడుతుంది. సుమిత్ర, జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకని చెప్పేసి చెప్తూ ఉంటాడు దశరథ. ఎలా ఆలోచించకుండా ఉంటానండి? మన కన్న కూతుర్ని మనమే సరిగ్గా పెంచలేదని మన కళ్ళ ముందు రుజువు అవుతూనే ఉంది. అలాంటప్పుడు నేను ఎలా ఆలోచించకుండా ఉంటాను? చూశారు కదా, తల్లి లేకపోయినా తండ్రి దీపని ఎంతో చక్కగా పెంచాడు. అయినా దీప ఎంతో వందనంగా పెరిగింది. తల్లి పెంపకం లేకపోయినా ఒక ఆడపిల్ల అంత వందనంగా పెరిగిందంటే నిజంగా ఎంత గ్రేటు. తనని కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. కానీ మనం ఇంత ఆస్తి, ఐశ్వర్యం, అమితమైన బిడ్డ మీద ప్రేమ ఇవన్నీ ఉండి కూడా మన బిడ్డని ప్రయోజకురాల్ని చేయలేకపోయాం. అసలు ఇలా తయారవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు అని సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్ర, బాధపడకు. కాలం కలిసి రాకపోతే పరిస్థితులు ఇలానే పగపడతాయి. ఏదో ఒక రోజు మనకి మంచి రోజు వస్తుంది. అంటే జోష్న మారుతుంది అంటారా? ఏమో, జోష్న మారుతుందో ఏదైనా మారి మనకి మంచి రోజులు వస్తాయో మనకే తెలియదు కదా. చూద్దాం, ఎదురు చూద్దాం. ప్రతిదీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని చెప్పేసి దశరథ అంటూ ఉంటాడు. దశరథ ఆలోచన వేరు. దశరథ ఎప్పటికైనా దీప తన కూతురనే విషయం సుమిత్ర తెలుసుకుంటుందని ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరూ గెలవరు, సీఈఓ పదవి నాదే అని చెప్పేసి పగతో రగిలిపోతూ ఉంటుంది. జోష్న ఇంకా ముందు ముందు చాలా చాలా చేస్తుంది. చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా దీప, నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. సూరజ్, ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. నేను చూసుకుంటాను బ్రదర్. జోష్న ఆట నేను కట్టిస్తాను. జోష్న ఏం చేయలేదు. ఏం చేసినా ముఖ్యంగా నేను కనిపెడతాను. దీపగార్లా నేను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి సూరజ్ అయితే మాటిస్తాడు. కార్తీక్ అయితే ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే చాలా బాధపడుతుంది కదా సుమిత్ర. అసలు జోష్నలో ఇలాంటి మార్పులు, ఇలాంటి ప్రవర్తన రావడానికి కారణమేంటి?
తన జాతకంలో ఏదైనా దోషం ఉందా, మరో స్వామీజీని కలవాలి, నెల రోజుల్లో పెళ్లి జరగాలని ఇక మా ఇంటికి వచ్చిన పంతులు గారు చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే ఎలాంటి ఏర్పాట్లు జరగడం లేదు. తన పెళ్ళి వాయిదా పడుతూనే వస్తుంది. తన జీవితం చూస్తే రకరకాల మలుపులు తిరుగుతుంది. తన పెళ్లితో పాటు తనకి ఇక బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ అందరి ముందు తను తలదించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా తలదించుకునే పరిస్థితికి తీసుకొస్తుంది అని ఆలోచించుకుంటూనే ఆ మర్నాడు గుడికైతే వెళుతుంది సుమిత్ర. గుడికి వెళ్ళి గుడిలో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక దేవుణ్ణి తలుచుకుంటూ, నాకెందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు దేవుడా, బంగారం లాంటి భర్తనిచ్చావు, బిడ్డని కూడా అపురూపంగా పెంచుకున్నాను, నాకు బంగారం లాంటి కుటుంబం ఉంది, ఇక నాకు ఎలాంటి లోటు లేదనుకున్నాను. కన్నె తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వచ్చేశాను. పుట్టింటిని శాశ్వతంగా వదిలేసుకున్నాను. ఈ ఇల్లే నా ప్రపంచంగా, నా కూతురు, నా భర్త, నా మెట్టునిల్లే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నా కూతురు జీవితం రోజు రోజుకి అస్తవ్యస్తంగా మారిపోతుంది. తనని తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు ఎందుకు తను ఇలా తయారైపోతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈలోగానే తన దగ్గరికి ఒక స్వామీజీ వస్తాడు. ఏంటమ్మా బాధపడుతున్నావేంటి? ఎవరి కోసం? నీ కూతురి కోసమేనా? స్వామి, మీరు అంత కరెక్ట్గా ఎలా అడగగలిగారు? నీ బాధ నాకు అర్థమవుతుంది. ఈ వయసులో బిడ్డల కోసమో లేకపోతే భర్త కోసమో ఆలోచిస్తారు. నిన్ను చూస్తుంటే భర్త బాగానే చూసుకుంటాడు అనిపిస్తుంది. నీ కూతురి కోసమే ఆలోచిస్తున్నావని నా మనసు గట్టిగా నమ్ముతుంది. స్వామి కరెక్ట్గా చెప్పారు. ఒకవేళ నా కూతురు గురించి ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి ఒక్కసారి నా కూతురు జాతకాన్ని చూస్తారా, తన భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తారా అని చెప్పేసి తన దగ్గర కూడా తెచ్చుకున్న జాతకం పేపర్ని ఆయన చేతిలో పెడుతుంది. అది చూసిన స్వామి సుమిత్ర వైపు 2-3 సార్లు అలా పైకి కిందికి చూస్తాడు. ఏంటి స్వామి, జాతకంలో ఏదైనా లోపముందా? ఎందుకలా చూస్తున్నారు? ఏంటమ్మా, ఇది నీ కూతురు జాతకమేనా? అవును అవునీ గారు, ఇది నా కూతురు జాతకమే. ఏమైంది అని చెప్పి అంటూ ఉండగా, లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇది నీ కడుపున పుట్టిన బిడ్డ జాతకం కాదు. అదేంటి పంతులు గారు, ఇది నా కడుపున పుట్టిన బిడ్డ జాతకమే స్వామి అని చెప్పి అంటూ ఉండగానే, లేదు, ఇది నీ కన్న బిడ్డ జాతకం కాదు, నీ కన్న బిడ్డ వేరే ఉంది. అసలు నీ కన్న బిడ్డ ఎప్పుడు నీ క్షేమాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని కోరుకుంటుంది. కానీ నువ్విచ్చిన ఈ జాతకంలో ఉన్న మనిషి నీ ఇంట్లో ఉంటూనే నీ పతనాన్ని, నీ కుటుంబ పతనాన్ని కోరుకుని నీ ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఇది నీ పేగు బంధం కాదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎంత దూరమైనా వెళ్ళు, ఈ జాతకంలో ఉన్న వ్యక్తి నీ పేగు బంధానికి సంబంధించిన మనిషి కాదు. తనని నువ్వు కనలేదు అని చెప్పి ఆ జాతకం చూడగానే ఆ స్వామీజీ చెప్పేస్తాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఎవరికి చెప్పని, ఎవ్వరు చూడని ఒక రహస్యాన్ని నా మంత్రశక్తిని ఉపయోగించి నీకు చూపిస్తాను, చూడు. నీ జీవితంలో ఎలాంటి పెను మార్పు వచ్చిందో, నీ బిడ్డ నీకెలా దూరమైందో నీకు తెలుస్తుంది అని చెప్పి తన మంత్రశక్తిని ఉపయోగించి ఆ స్వామీజీ తను పురిటినొప్పుల తర్వాత తన పక్కలో ఉన్న బిడ్డ ఎలా మాయమైందో, ఎవరు మాయం చేశారో, తన బిడ్డని మాయం చేసి మరో బిడ్డని, అది కూడా దాసు కన్న కూతుర్ని తీసుకొచ్చి తన అత్తగారే తన పక్కన పడుకోబెట్టి తన బిడ్డని అనాథని చేసిన ఆ సీన్ అనేది తన కళ్ళకి కట్టినట్టుగా ఆ స్వామి మంత్రప్రయోగంతో సుమిత్రకి చూపిస్తాడు. అది చూసుకున్న సుమిత్ర ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక జోష్న తన ఒడిలోకి చేరినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి సంఘటన గుర్తుకు చేసుకుంటే అప్పుడు తనకు అర్థమవుతుంది జోష్న ఎవరు అన్నది.
జోష్న తన కన్న బిడ్డ కాదు అంటే మరి నా కన్న బిడ్డ ఎవరు అని అడిగేసరికి నీ చుట్టూ నిన్ను అమ్మ అమ్మ అని పిలుస్తూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ నీ ఇంటి పని మనిషిలా బ్రతుకుతుంది నీ కన్న కూతురని చెప్పేస్తాడు స్వామీజీ. దెబ్బకు సుమిత్రకు పెద్ద షాకే ఎదురైపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చొక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.